నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ముట్టడించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిర్వహించబడిన టీఆర్టీ 2017 హిందీ లాంగ్వేజ్ పండిట్ల తుది ఫలితాలు ప్రకటించి పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ జాక్ చైర్మన్ నీలం వెంకటేష్ డిమాండ్ చేశారు. హిందీ లాంగ్వేజ్ పండిట్ సంబంధించిన 342 పోస్టులకు సంబంధించిన ఫలితాలు 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు వెల్లడించలేదని మండిపడ్డారు. గత నెల టీఎస్పీఎస్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ కృష్ణారెడ్డి 20 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఫలితాలు వెల్లడించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పెల్ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ప్రకటించాలని హిందీ పండిట్లు డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో 2017లో హిందీ పండిత్ లాంగ్వేజ్ పోస్టులను భర్తీ చేయడానికి 342 పోస్టులు భర్తీ చేయడానికి మరి ప్రకటించారు. వాళ్ళు ఈరోజు సెలెక్ట్ అయ్యి రిజల్ట్ ఇవ్వరా బాబు అని అంటే 142 మందికి స్పెల్ అనే పద్ధతితోనే 750 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 750 మందిలో ఈ 142 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని 342 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి మా యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ డిమాండ్ కూడా. ఎందుకంటే దాదాపుగా 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ నోటిఫికేషన్ వేసినాక నోటిఫికేషన్ లేని నోటిఫికేషన్లను పక్కకు పెడితే వేసిన నోటిఫికేషన్లను కూడా పట్టించుకోకుండా పక్కదారి పట్టించి కాలయాపన చేసే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి, నిధులు నియామకాల పేరు మీద బలిదానమైనటువంటి మా నిరుద్యోగులు, యువత, మొత్తం విద్యార్థులంతా ఎదురు చూస్తున్న కోణంలో వేసిన నోటిఫికేషన్లో కూడా దిక్కు దివాణా లేకుండా కోర్టుల మెట్లెక్కి చెప్పులు అయ్యేలాగా మరి జడ్జిల చుట్టూ, అడ్వకేట్ల చుట్టూ తిరగడం అవుతుంది. ఇబ్బందులు లేవు, కార్యాచరణ రూపొందించడానికి సిద్ధంగా ఉంది. 342 మందికి 750 మందిని సెలెక్ట్ చేస్తాం.